భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు ఆల్రెడీ మనం ఉగాది నుంచి రాశి ఫలాల్ని ఎలా ఉంటాయని చూస్తూ ఉంటాము. కానీ చాలామంది ఆంగ్ల సంవత్సరం నుంచి చూస్తారు కాబట్టి 6 నెలలు గడిచిపోయింది. మిగిలిన 6 నెలలు ఈ రాశి ఫలాలు ఒక్కొక్క రాశికి అసలు ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచి జరుగుతుంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో కుంభరాశికి ఈ 6 నెలలు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే వారు ఎంత కష్టపడినా నష్టపోతూనే ఉన్నారు. ఏ ప్రయత్నం చేసినా, గ్రహాలు మారినా కూడా వాళ్ళ లైఫ్ అలానే ఉంది, ఏమీ చేంజ్ అవ్వలేదు. సో వాళ్ళకి ఏలినాటి శని కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళు అసలు ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి? అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ 2026 సంవత్సరం ఈ 6 మాసాలు కూడా ఎలా ఉండబోతుంది. గ్రహాల రీత్యా కూడా మార్పిడి అని మనం చూస్తున్నాం. గురువు మారి ఉన్నాడు, బుధుడు మారున్నాడు, శుక్రుడు మారి ఉన్నాడు, రవి అయితే మారుతూనే ఉన్నాడు, చంద్రుడు అయితే 3 రోజుకోసారి మారుతూనే ఉంటారు. ఈ యొక్క అతిపెద్ద గ్రహాలు ఏంటంటే గురువు. ఈ గురు గ్రహమే మారింది. సెప్టెంబర్ 37 వరకు కర్కాటక రాశి, సెప్టెంబర్ 31 నుంచి నవంబర్ వరకు కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటారు. అలానే సింహరాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు. ఇక్కడ మన కుంభరాశి చూసినట్టయితే కనుక రాహు ఉన్నారు. ఆపోజిట్ సైన్స్లో రాహువు కేతులు ఉన్నారు. ఈ రాహువు కుంభరాశిలో ఉన్నారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, అనుకోనేటువంటి సందర్భంలో నిర్ణయాలు తీసుకోవడం వలన, నమ్మడం వలన, ఎదుటి వ్యక్తులు నమ్మడం వలన పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే పెట్టుబడులు తీసుకోవడం కానీ, లేకపోతే పెట్టరాని దగ్గర పెట్టుబడులు పెట్టడం కానీ జరిగి నష్టపోతూ ఉంటారు. వీరేంటంటే స్వతహాగా కష్టపడే తత్వం ఉంటుంది. వీరి దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నా కూడా వీరు ఆ రోజు కష్టపడితేనే తినేదానికి ఉంటుంది అనమాట. అంటే ప్రతిదీ కూడా కష్టంతోనే ఉంటారు వీరు. అలానే వీరికి ఇగో తత్వం కానీ, లేకపోతే ఎవరితో మాట పడే తత్వం కానీ ఉండదు. వీరికి ఎవరికైనా సహాయం చేసే గుణం ఉంటుంది. ఎవరికైనా దగ్గరకు వస్తే కనుక శత్రువుని ప్రేమించేటువంటి తత్వం ఉంటుంది. అలాంటి తత్వంతో ఉంటుంటారు. అందరినీ మన అనుకుని ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి కుంభరాశి వారికి కూడా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. వారు వెనక అనుకుంటున్నా ఉన్నా కూడా పట్టించుకోరు. మన కష్టం మనది కదా, అనుకునే వల్ల ఇబ్బంది కాదు కదా అనేటప్పుడు మనం చేసుకుందాం ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా మరి మీరు అనుకోవచ్చు, మరి అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయా అని. ఖచ్చితంగా వాళ్ళకే వస్తాయి ఇబ్బందులు. కష్టపడే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మాట పడే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అంటే మనం ఎదురుగా అన్నాం కదా, వాళ్ళు ఎదురు తిరిగేసి మళ్ళీ మాట్లాడరు, సరే పోనీలని వదిలేస్తుంటారు. శత్రువును ప్రేమించే తత్వం అంటే అంతలో ఎవరికి ఉంటుందండి? ఏ రాశి వరకు ఉంటుంది అలాగా? కాబట్టి శత్రువుడు కూడా దగ్గరికి వస్తే ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇంట్లో ఒకరు కుంభరాశి వాళ్ళు ఉన్నారు అంటే ఇంకెవరు ఏం చేసే పర్లేదు, బాధ్యతలన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఎన్నో రకాల బాధ్యతలు కానీ, ఎన్నో రకాల మాట కానీ, సహాయం కానీ, ఎన్ని రకాలు వాళ్ళే చూసుకుంటారు. చిన్నవాళ్ళుగా ఉన్నా పెద్దవాళ్ళుగా ఉన్నా సరే వారి ఆధీనంలో వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి కుంభరాశి వారికి ఈ 6 మాసాలు కూడా వారికి ఏంటంటే కనుక విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేస్తే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ అదృష్టం కూడా ఉండేట్టుగా జాబ్ కానీ, వెల్ సెటిల్డ్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీలో కానీ ప్రత్యేకంగా వారి సీటు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే జూలై 17 తర్వాత ప్రయత్నం చేయాలి. 2026 సంవత్సరం జూలై 17 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కనిపిస్తుంది. అక్కడ కూడా ఏంటంటే ఏజెంట్లు కానీ, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్ముకుంటే మోసపోతారు. వీరిగా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వీరికి మంచి సానుకూల పడుతుంది. అలానే వీరికి శత్రువులు ఉన్నారు అంటే కనుక ఎక్కడ ఉన్నారంటే బంధుమిత్రుల్లో వీరు ఎవరికైతే సహాయం చేసుకుంటారో వారే. కొత్తగా బయట నుంచి వచ్చే శత్రువులు ఎవరు ఉండరు. బయట పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ప్రత్యేకంగా అన్నీ ఉంటాయి. వీరి మీద గౌరవం ఉంటుంది. కానీ మన చుట్టాలు, బంధుమిత్రుల్లోనే వీరికి శత్రువులు ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే వీరికి ఈ 6 మాసాల్లో ఒక గండం కనిపిస్తూ ఉంది. అది అక్టోబర్, నవంబర్ మాసాల్లో కనిపించవచ్చు. అది కూడా ఎట్లా అంటే ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీరు ఏంటంటే కనుక ఒక 3 మిరియాలు ఉదయం లేచి స్నానం ఆచరించిన తర్వాత ఒక 3 మిరియాలు బయటికి వెళ్లే ముందు నోట్లో వేసుకుని తినేసి వాటర్ తాగి వెళ్ళాలి. దానివలన ఆ నరదిష్టి పోతుంది, గండం అనేది తప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ క్షణాలు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ 6 మాసాలు కూడా, ఈ 180 దినాలు కూడా వారు ఈ యొక్క మిరియాల రెమెడీ అనేది పాటిస్తే చాలా మంచిది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం ఏంటంటే మాసా వరకే చెప్పాం, కానీ గడియలు తెలియదు, అది ఏ తిథిలో తెలియదు. కాబట్టి ప్రతిరోజు కూడా చేస్తూ పోయేదేం లేదు. 180 అంటే 180 ఇంటూ అంటే దాదాపు 500 గింజలు అంటే మహా అయితే ఒక 100 గ్రాములు ఉంటుంది. కాబట్టి ఆ పరిహారం అయితే ప్రతినిత్యం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే వీరు. అలానే బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా నరదిష్టి కానీ, నరకోశకం రాకుండా ఉండాలంటే కనుక డబ్బు, ఆదాయ వనరులు రావాలి, వీరు వెళ్ళిన దగ్గర పనులు అవ్వాలి అనుకుంటే కనుక, ఎందుకంటే శని భగవాన్ అశుభ దృష్టి కూడా ఉంది కదా వీళ్ళకి, రాహు భగవాన్ అశుభ దృష్టి ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఎవరైనా వచ్చి మాట్లాడగానే ఇది నిజమే కావాలని నమ్మేస్తారు, తర్వాత ఊపిలో దుంచేస్తారు వాళ్ళు, తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. కుంభరాశి వాళ్ళు నష్టపోయినా కూడా వాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది పెట్టరు. అరే మనమే కదా నష్టపోయాం, మళ్ళీ సంపాదించుకున్న ధైర్యం ఉంటుంది వాళ్ళకి. కానీ ఎదుటి వారికి సహాయం చేయకుండా వాళ్ళు ఇలా నష్టపోయి మోసపోయామని బాధ ఉంటుంది. కాబట్టి వారు ఏంటంటే కనుక
ప్రతిదీ కూడా పరిహారం నిమిత్తంగా చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. అలానే రాహుకి వారు జపం చేసుకుంటూ ఉండాలి. రాహు జపం 6 మాసాలు కూడా స్ఫటిక మాలతో చేయాలి. ఓకే. రాహు జపం వచ్చేసి మనం 7,000 సార్లు చేసుకోవాలి. వీరైతే కనుక 700 సార్లైనా చేసుకోవచ్చు, కుంభరాశి వారు కాబట్టి 700 సార్లు రోజుకి చేసుకోవచ్చు. అది ఏ సమయంలో చేసుకోవచ్చు, ఉదయం సమయంలో చేసుకుని చాలా వాళ్ళే మంచిది. చేసుకోవచ్చు. వారికి వారే చేసుకోవచ్చు. వారికి వారే సెటరేట్ కూర్చొని ఆ జపమాల తీసుకొని, ఈ జపమాలలో వచ్చేసి 7 జపాలు చేసుకోవాలి. అంటే 7 మాలలు జపం చేసుకుంటే సరిపోతుంది. అలానే 54 ఉన్నదైతే 14 మాలలు చేసుకోవాలి. గట్టిగా చేసుకుంటే ఒక 10 నిమిషాలు, పావు గంట చేసుకుంటే సరిపోతుంది. ఈ రాహు జపం చేసుకునేటప్పుడు వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్లో వీరు ఉప్పు కానీ లేదా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. హనీ వేసుకున్నా పర్లేదు. ఆ వాటర్ని అయిపోయిన తర్వాత దానిలో ఒక 7 టైమ్స్ ఊదేసి అవి తాగేసుకుంటూ ఉండాలి. అప్పుడు వీరికి లోపల బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ కాస్త పెరుగుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్, ఈ రాహు వల్ల ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ తెలియకుండా ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది తగ్గాలంటే కనుక ఈ యొక్క స్కిన్ ప్రాబ్లం, బ్యాక్ సైడ్ ప్రాబ్లం ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి 6 మాసాలు. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలనుకుంటే కనుక ఈ వాటర్ని తీసుకోవడం వలన అలాంటి సమస్యలు రాకుండా ఉంటే తొందరపడి నిర్ణయాలకి కొంచెం ఆగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 మాసాలు కూడా కుంభరాశి వారు కొంచెం మెలకువగా ఎవరితో ఎట్లా ఉండాలి, ఏంటి, ఎవరు ఎట్లా వస్తున్నారు, దేనివల్ల అని చెప్పి గ్రహించుకుంటూ ఉండాలి. ఇక వీరికి మంచితనం కానీ, చాకచక్యం కానీ, ఆలోచన విధానం కానీ, ప్రేమించే గుణం కానీ ఇవన్నీ కూడా వీరు ఆలోచించినట్టయితే కనుక ఎదుటివారు వీరిపైన చేయించేటువంటి చెడు క్రియలు కూడా ఉంటాయి. మనకు అర్థం కాకుండా ఇదన్నీ గోచార ప్రకారంగా దశలు బాగలేవు అనుకుంటూ ఉంటాం, కానీ అది కాదు. వీరి మీద ఏదో దండెత్తి చేపిస్తున్నారని అర్థం చేసుకుని ఎక్కడైనా సమీప దూరంలో మంచి గురువు ఉంటే కనుక ఆ గురువు గారికి సంప్రదిస్తే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి చెడు నెగిటివ్స్ ఏవైతున్నాయో అవి తీసేసే ప్రయత్నం అయితే మనకు ఉంటుంది. అలానే కుంభరాశి వారు ఏదైనా శివాలయాల్లో కనుక పంచామృత అభిషేకం ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి రోజున చేయించుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 6 మాసాలు కూడా ఎక్కడైనా వారికి సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు ఇట్లా ఉంటే పెద్దలకి తర్పణం ఇచ్చేసి, అమావాస్య, పౌర్ణమి, పర్వదినాలన పెద్దలకి తర్పణం ఇచ్చేసి ఆ తర్పణం అయిన తర్వాత కనుక ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉండాలి. అలాంటి పరిహారాలు చేసుకుంటారు. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ఈ 6 మాసాలు కూడా నలుపు, తెలుపు, గ్రీన్ కలర్ ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. లక్కీ నెంబర్ 8, 4 2 నెంబర్లు వీరికి లక్కీగా ఉంటాయి. అలానే వీరికి పరమట దిశ, దక్షిణ దిశ 2 దిశలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. శనివారం, సోమవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరి అన్ని రకాలు కూడా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఈ ఒక చిన్న పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అలానే ప్రతినిత్యం కూడా ఒక చిటికెడు మీకు తెల్లావాలు, ఒక చిటికెడు నల్లావాలు దిష్టి తీసుకొని ఎక్కడైనా తోలగొని చెట్లలో వేసేస్తే సరిపోతుంది. ఓకే గురువుగారు, అంటే ఈ నెక్స్ట్ 6 నెలలు వాళ్ళకి ఈ మీరు చెప్పిన పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు.